హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు సిరీస్ ఆఫ్ హవాయ్ ట్రిప్. మాది 6 days ట్రిప్ కాబట్టి అలా వెళ్తుంది. ఇది 3rd day అనమాట. ఫస్ట్ మార్నింగ్ లేచి మేము బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్కి కాఫీ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్ అనమాట. అది ల్యాపర్డ్స్ అని. ల్యాపర్డ్స్ ప్లేస్లో ఐస్ క్రీమ్, యాక్చువల్లీ దట్స్ ఫేమస్ ఫర్ ఐస్ క్రీమ్, బట్ మేము దాన్ని బ్రేక్ఫాస్ట్కి కన్వర్ట్ చేసుకున్నాము. అక్కడ కాఫీ చాలా బాగుంటుంది. చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో, కోనా కాఫీ అని, కోనా సుప్రీం అని, చాలా బాగుంటుంది. అండ్ వీడైతే మై గాడ్ ఎంత ఫాస్ట్గా ఎట్లా చేస్తున్నాడంటే ఐ వాజ్ సో స్టన్ లుకింగ్ అట్ హిమ్. కంటిన్యూస్గా చేస్తున్నాడు అనమాట. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ I know how tired they will be by doing all these things. And by the way, sorry for my low tone. నాకు కొంచెం గొంతు బాగాలేదనమాట, చాలా స్ట్రెయిన్ అయిపోయిందట చాలా ఎక్కువ పాడేసి. సో యాజ్ అ మదర్ ఇద్దరు పిల్లల్ని అండ్ సింగింగ్ అండ్ టీచింగ్ మ్యూజిక్ అన్నీ కలిపి నా వాయిస్ కాస్త స్ట్రెయిన్ అయిపోయింది. అప్పుడప్పుడు అవుతుంది, 1 in 2 years ఈ పరిస్థితి వస్తుందన్నమాట నాకు. అండ్ డాక్టర్స్ అయితే కంప్లీట్ వాయిస్ రెస్ట్ ఇవ్వాలని చెప్పారు. కాబట్టి నేను 3-4 days మొత్తం సైలెంట్గా ఉన్నాను అనమాట, ఎవరితో ఏం మాట్లాడకుండా. అండ్ చాలా కష్టంగా ఉంది, ట్రస్ట్ మీ. Hello, we just went to a coffee shop named Layperts in Hawaii, and we just got a bunch of different stuff. These are 2 bagels. This is mango bread. This is my first time trying it, so I'm really excited for that. This is a pineapple and coconut muffin. Look how cute that looks. And then we have 2 croissants right here. So excited to try this. Okay, let's go. కంపేరింగ్ అనేది తన బ్లడ్లో ఉందన్నమాట. వాళ్ళ నాన్నకి ఈజీగా స్పాంటేనియస్గా వర్డ్స్ వస్తాయి, నాకైతే అస్సలు అలవాట్లేదు కంటిన్యూస్గా మాట్లాడి. అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ మై హస్బెండ్ ఫర్ ష్యూర్. అండ్ తాష్వి కూడా బ్లడ్లోనే వచ్చేసింది, ఈజీగా మాట్లాడేస్తుంది. అండ్ యా, కమింగ్ టు ద వీడియో, వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద పార్కింగ్. మేము లాస్ట్ నైట్ వ్యాలే పార్క్ చేయలేదు కాబట్టి నడిచి వెళ్ళిపోతున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే చూసారు కదా, ఎన్ని వెరైటీలు తెచ్చుకున్నాము. ఇవే అనమాట ఎవ్రీడే మార్నింగ్ మనకి. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర అయితే నడిచి వెళ్ళిపోవచ్చు, చాలా దగ్గర ఉంది. యాక్చువల్లీ ఈ మార్కెట్ ప్లేస్ హోటల్ ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ ప్లేస్ ఉంటుంది, అండ్ తర్వాత హోటల్ కూడా ఉంటుంది, 2 కంబైన్డ్ అనమాట. వాళ్ళదే మొత్తం, హిల్టన్ వాళ్ళదే ఈ మార్కెట్ ప్లేస్ అంతా. హిల్టన్ హోటల్లో ఇంకో రూము మారుద్దాము అనుకున్నాము వ్యూ కోసం, కానీ ఈ రూము గట్టిగా పట్టుకున్నాము. ఇంకా ఎందుకు అని కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. ఎక్కడ వెళ్తున్నాం తెలుసా? దిస్ అ వండర్ఫుల్ ప్లేస్ అండి. ఇట్స్ అ జాపనీస్ టెంపుల్, బ్యోడీ ఇన్ అని. చాలా చాలా బాగుంది, వెళ్ళే దారి కూడా మెస్మరైజింగ్గా ఉంది. ఇఫ్ యూ కెన్ సీ ఆ క్లౌడ్స్ కొండ మీద ఎంత బాగా ఫ్లోట్ అవుతుందో యూ కెన్ సీ. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్. నేను మొత్తం దారి అంతా వీడియో తీయలేదు, మంచి ప్లేసెస్ మాత్రం తీసుకున్నాను. అండ్ ఈ చెట్లు చూసారా, ఒక వెల్కమ్ రోడ్ లాగా ఉంది. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. దీనికి టికెట్ లాంటిది ఏం లేవన్నమాట, జస్ట్ అలా వెళ్ళిపోవచ్చు. కార్ పార్కింగ్ ఒకటే చూసుకోవాలి, కొంచెం దూరమైనా దగ్గరమైనా అట్లా చూసుకొని పార్క్ చేసుకోవాలి. అండ్ లోపలికి వెళ్తే ఒక మంచి ఫీలింగ్ ఉంది, ఆ టెంపుల్ ఫీలింగ్. ఏమో మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలీదు, నాకు టెంపుల్కి వెళ్తే ఒక ఎనర్జీ ఫీల్ అవ్వాలి. ఆ ఎనర్జీ ఫీల్ అయితేనే నాకు టెంపుల్ అనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దాట్ అని చెప్పొచ్చు. ఇక్కడ లోపల బుద్ధ ఉందన్నమాట, బుద్ధ స్టాచ్యూ ఉంది. అండ్ ఇది నేను వీడియో చూపించేది అక్కడ వెళ్ళి ఒక పెద్ద స్టిక్ ఉంటుందన్నమాట, అది 75 tons ఏదో ఉంది. అది కొడితే ఆ బెల్ మనకి మన విష్ కోరుకుంటే అది అవుతుందని ఒక బిలీఫ్ ఉందన్నమాట అక్కడ. సో దానికి కూడా లైన్ ఉంది. ఆ బెల్ యాక్చువల్లీ ఒరిజినల్లీ మేడ్ ఇన్ ఇండియా అట. ఇట్లాంటిదే ఒక టెంపుల్ మన శాండియాగో దగ్గర అయితే ఉంది. అది కూడా ఇంకోసారి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా వ్లాగ్ తీస్తాను. బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్, బ్యూటిఫుల్ టెంపుల్, అమేజింగ్ ఫీలింగ్. అక్కడ లోపల వెళ్తే చప్పలి బయట తీసి లోపలికి వెళ్ళాలి. ఆ ఫీలింగ్ అనేది ఎంత ప్యూర్ అంటే అంత ప్యూర్. లోపలికి వెళ్దాము రండి.
ఇప్పుడే బుద్ధ స్టాచ్యూని తీసుకొచ్చాను లోపల. చాలా చాలా బాగుంది, చాలా ప్యూర్ అనిపిస్తుంది. మన ఇండియన్ టెంపుల్స్ వెళ్ళినట్టే ఫీలింగ్ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. అంటే నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న శృంగేరి సకలేశ్వర ఆ సైడ్ వెళ్తే ఐ యూస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ మై చైల్డ్హుడ్. చాలా బాగా అనిపించేది, సేమ్ ఫీలింగ్ ఉంది నాకు. విల్ మూవ్ అహెడ్. ఇట్ వాజ్ అ టోటల్ బ్లెస్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఎనర్జీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా వర్షం పడిపోతుంది. అసలు అనుకోలేదు వర్షం పడుతుందని. అండ్ ఇది డ్రిస్లింగ్ అంటే ఆన్ అండ్ ఆఫ్. మన వాయికీకి సిటీలో అంత వర్షం లేదు. అండ్ వాయికీకి సిటీ దాటితే కనుక ఇట్లా ఆన్ ఆఫ్ వర్షం అలా పడేదన్నమాట. అండ్ దారిలో వెళ్ళేటప్పుడు ఈ చిన్న స్టాల్ అయితే కనిపించింది. వాళ్ళు ఇక్కడ ఇండియా లాగా బయట అన్నీ అమ్ముతున్నారు. అండ్ ఇట్ వాస్ క్వైట్ ప్రైజీ. 1-2 తీసుకుంటే మినిమం $6 to $8 ఉంది ఒకటొకటి. అండ్ దే హ్యాడ్ సమ్ సీజనల్ మ్యాంగోస్ అండ్ బనానాస్ అనమాట. అన్ని చోట్ల ఇట్లాగే ఉంటున్నాయి. అంత తీపలేదు, మన హోటల్ పక్కన చాలా తీపిగా ఉంది, అంత తీపలేదు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు నాకు నా చిన్నప్పుడు నాన్నతో ట్రావెల్ గుర్తుకొచ్చాయన్నమాట. దారిలో కొబ్బరి నీళ్ళు, మామిడికాయ, సీజనల్ జాక్ ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి నా మెమరీలోకి దూసుకొచ్చేసాయి అన్నమాట. ఎనీవేస్, మేము నెక్స్ట్ వెళ్తున్నాము కోలువా రీజనల్ పార్క్కి. ఈ పార్క్ ఎదురుగుండా అయితే స్మాల్ హ్యాట్ షేప్డ్ మౌంటైన్ అయితే ఉంటుంది. దాన్ని చైనామ్యాన్ హ్యాట్ అని పిలుస్తారు అక్కడ. అది బీచ్ మధ్యలో ఉంటుంది. యూ కెన్ ఆల్సో డూ హైకింగ్ అక్కడ. ఒక 15 minutes పైన, ఒక 15 minutes కింద అలా హైక్ ఉంటుంది. వెళ్ళే దారిలో మాత్రం ఎంత స్విమ్మింగ్ తెలిసినా యూ విల్ హ్యావ్ టు వేర్ ద ఫ్లోటీస్ అట్లా అనమాట. సో మేమైతే ఉత్త ఫొటోస్ కోసం వెళ్ళాము. వెనకాల కొండ ఎంత పెద్దగా ఉందో, సూపర్ ఉంది అసలు. అండ్ చెట్లు కూడా చూడండి అసలు ఎంత పొడుగు ఉన్నాయో. అక్కడ అన్ని చోట్ల ఉంటుంది పొడుగు చెట్టు, టెంకాయ చెట్టు. సో ఎంత గాలి ఉన్నిందంటే అంత గాలి ఉన్నింది. నా కెమెరా అయితే చాలా షేక్ అయిపోయేది, ఎందుకంటే నేను స్టిక్ కూడా తీసుకెళ్ళాను, సెల్ఫీ స్టిక్. అది కదిలేదు అసలు. ఎట్లా కదిలేదంటే ఇంకా నా వీడియోస్ చాలా వరకు ఇట్లా విండీ చోట్ల అయితే చాలా కదిలిపోయింది. వర్షం అయితే ఆన్ ఆఫ్ అట్లాగే అనమాట. అనుకున్నాము ఇక్కడ వెళ్ళిన తర్వాత అట్లయినా అట్లీస్ట్ వర్షం రాకుండా ఉంటే బాగుంటుందని. అండ్ ఎస్, ఫైనలీ వీఆర్ హియర్. ప్లాన్ ప్రకారంగా వీఆర్ హియర్. ఇది ఒక కల్చరల్ ప్లేస్, పాలినేషియన్ కల్చరల్ సెంటర్ అనమాట. బేసికలీ ఇట్ ఈస్ అబౌట్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ పెసిఫిక్ ఐలాండ్స్ లైక్ హవాయ్, ఫీజీ, సమోవా, టహీటీ, టోంగా అండ్ న్యూజిలాండ్ కూడా అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ లోపల వెళ్ళగానే మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసాము. టేబుల్ దొరికింది కూర్చోడానికి. మన కోసం ఒక టేబులే ఖాళీగా ఉంది, అంత ఫుల్ అనమాట. చాలా చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ మేము ఎంట్రన్స్లో ఉన్నాము. ఎంట్రన్స్లో ఫుడ్ కాస్త తినేసి వెళ్దామని అనుకున్నాము. సో ఫైనలీ ఒక బరిటో ప్లేస్ అయితే దొరికింది. సో రూబియోస్ లాగా. ఎక్కడైనా వెళ్ళినప్పుడు మెక్సికన్ ఫుడ్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ బరిటోస్ అండ్ క్యాసిడియాస్, ఇట్లాంటివి చాలా బాగుంటాయి. టాకోస్ అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్ లోపల వెళ్ళడానికి. అండ్ వాళ్ళు ఒక మనకి టేప్ అయితే వేశారు. అండ్ టికెట్ ముందరే తీసేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయాము లోపలికి. అండ్ కొంచెం వాటర్ ఫాల్ అట్లాంటిది ఉన్నిందనమాట ఎంటర్ అవ్వగానే. బ్యూటిఫుల్ వ్యూ. లోపల ఎంటర్ అవ్వగానే అక్కడ ట్రైబల్ వ్యూ లుక్ అన్నీ కనిపిస్తాయి అనమాట. అక్కడ చూస్తున్నారు కదా క్యానోపీ, అది కూడా రైడ్ ఉంటుంది, మనకి చేయొచ్చు. చాలా క్యూ ఉన్నది కాబట్టి అక్కడి నుంచి లాస్ట్లో పెట్టుకుందాము అని చెప్పి వెయిట్ చేసాము. ఒక 3 o'clock 4 o'clock అలా చేద్దామని. అండ్ సరే అని ఇంకో యాక్టివిటీస్ అయితే లోపలికి వెళ్తే కనుక వీళ్ళు ట్రైబల్గా ఎలా అప్పుడు చేసేవాళ్ళు అంటే ఈ కొబ్బరి తురుము ఎలా చేసేవాళ్ళు, ఎలా ప్లాంటైన్ లీఫ్, తర్వాత ఆ పామ్ ట్రీ నుంచి ఏంటేంటి యూసేజ్, అరటి చెట్టు, అరటి పండు నుంచి ఏమేమి చేయొచ్చు, రా బనానాస్ నుంచి ఏమేమి చేయొచ్చు, మొత్తం అన్నీ డెమాన్స్ట్రేట్ చేయించారు.
అండ్ వాలంటీర్ కూడా తీసుకొని ఇలా పని చేయించారనమాట. తాషి కూడా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అవుతుందని పంపించాము. అండ్ సురేష్ కూడా కొన్ని చేశాడనమాట. అండ్ వాలంటీర్గా తాషి చేసిన వల్ల దానికి కొంచెం అర్థమైందన్నమాట, పాతకాలంలో ఎట్లా ఏమి ఎలా వాడారని. వెరీ ఇంపార్టెంట్ ఈ ఏజ్లో వాళ్ళకి తెలుసుకోవడానికి. మా ఇండియన్స్కి అయితే ఇదంతా మామూలే కదా, చిన్నప్పుడు అంతా చూసేవాళ్ళము. కొబ్బరి తురుము ఎలా చేసేవాళ్ళు, అండ్ అరటికాయతో కూడా చాలా కూరలు చేస్తారు. నేనే యాక్చువల్లీ కొన్ని వ్లాగ్స్ చేశాను, చాలా రెసిపీస్ కూడా చేసుకుంటాము. వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎలా చేశారని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ పామ్ ట్రీస్తో దాని యూసేజ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వీడి పాత కాలంలో ఎలా చెట్టు ఎక్కే వాళ్ళు మొత్తం డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు పిల్లలు. కిడ్స్ వేర్ వెరీ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ దే లైక్డ్ ఇట్, ఎంజాయ్ చేశారు బాగానే. అసలు అట్లా సిటీ వాళ్ళైతే ఇలా అస్సలు ఎక్కలేరు, దానికి స్పెషల్ ట్రైనింగ్ కావాల్సిందే అని చెప్పొచ్చు. చాలా బాగా ఎక్కాడు, చాలా బాగా దిగాడు, చాలా ఫాస్ట్గా చేశాడు అది కూడా. అండ్ ఇక్కడ పాతకాలంలో ఎలా పడుకునే వాళ్ళు, ఏంటేంటి వాడుకునే వాళ్ళు, ఇల్లు సర్దుకోవడానికి మొత్తం అక్కడ పెట్టారనమాట. తాష్వికి బాగా ఎడ్యుకేట్ అయింది అక్కడ చూసి. అండ్ ఎస్, దట్ ఈస్ వెరీ వెరీ ట్రూ. ఇప్పుడు ఎంత సుఖంగా ఉన్నామో అవన్నీ చూస్తే ఐ రిమెంబర్ మై గ్రాండ్ ఫాదర్, మై గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్. నేను చూశాను వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అని. అండ్ ఇప్పుడైతే బాగా సుఖంగా పెరుగుతున్నాము, వాళ్ళు కూడా చాలా సుఖంగా పెరుగుతున్నారు. అండ్ ఫైనలీ వీ గాట్ దిస్ కెనోపీ రైడ్ అనమాట. మనమైనా డ్రైవ్ చేయొచ్చు, లేకపోతే ఎవరైనా ఉంటారు రైడ్ చేయడానికి. సో ఐదర్ వన్. మేమైతే నలుగురు ఉన్నాం కాబట్టి వి ఎంజాయ్డ్ సంబడి ఎల్స్ రైడింగ్ ఇట్ అనమాట. యాక్చువల్లీ టూ మచ్ యాక్టివిటీస్ ఉండే ఆ రోజు, అన్నీ చేయలేము, కానీ వీడియో కూడా తీయలేము. అంటే ఎంజాయ్ చేసే బదులు వీడియో తీయడమే అయిపోతుందని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే నేను వీడియో తీయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి అఓటిరోవా అని, ఇది న్యూజిలాండ్ వాళ్ళ కల్చర్ అనమాట. హెరిటేజ్లో కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వాడాలి అని కూడా మనకి డెమాన్స్ట్రేట్ అయితే చేశారు. ఎవ్రీ ఐలాండ్కి డిఫరెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. లోపలికి వెళ్తే వాళ్ళ కల్చర్ హెరిటేజ్ అంతా మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. ఈ అఓటిరోవాలో మనకి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారనమాట. కొంచెం బాగానే ఉండింది, అంటే డెమాన్స్ట్రేట్ చేశారు పిల్లలు ఎలా చేయొచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వాడచ్చు అని చెప్పి. మీరు కూడా ఒకసారి చూడండి. క్యానపీ రైడ్ అయితే చాలా బాగుంది. వాటర్ సౌండ్, సైలెంట్గా ఓన్లీ వాటర్ సౌండ్, నేచర్ సౌండ్ అలా బాగా వినిపించింది అనమాట. అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం, 5:30 అయిపోయింది. అండ్ అక్కడి నుంచి బ్యాక్ టు హోటల్ అనమాట. వెళ్ళే దారిలో వీడియో క్లిప్ తీస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ మొత్తం వీడియో చూడండి, లైక్ కొట్టండి, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడిప్పుడే చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ప్రెజెంట్ సబ్స్క్రైబర్స్ కూడా I'm very thankful to them, and I'm enjoying vlogging and hope you all like my Hawaiian vlogs. See you in my next vlog, Andy. Take care. Bye bye.